Uttaranchal University, Dehradun, NAC A+ accredited university. ఇకపై 2000 నోట్లు కనబడవు. వాటి గురించి చర్చ కూడా వినబడదు. అవును, ఆర్బీఐ ప్రకటన చూస్తే అదే క్లారిటీ వస్తోంది. దేశంలో 2000 రూపాయల నోట్ల చిలామణికి బ్రేక్ పడింది. ఇప్పటివరకు మనుగడలో ఉంటూ వచ్చిన ఈ పెద్ద నోటు ఇక తెరమరుక్కానుంది. ఇకపై ఈ నోట్లేవి మార్కెట్లో చెల్లుబాటు కావు. వీటిపై ఎలాంటి లావాదేవీలను కూడా నిర్వహించలేం. వాటిలో ఉన్న నోట్లను మార్పిడి చేసుకోవడానికి గడువు కూడా ముగిసింది. గత ఏడాది సెప్టెంబర్ 30వ తేదీ నాటికే చివరి గడువు విధించింది భారతీయ రిజర్వ్ బ్యాంక్. ఆ తర్వాత దీన్ని అక్టోబర్ 7వ తేదీ వరకు పొడిగించింది. 2000 రూపాయల నోట్లను మార్పిడి చేసుకునే వెసులుబాటు కల్పించిన విషయం తెలిసిందే. అయితే 2023-24 ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు వచ్చిన నేపథ్యంలో దీనిపై కీలక ప్రకటన వెలువడించింది. ఇప్పటి వరకు 97.92% మేర పెద్ద నోట్లు వెనకొచ్చినట్టు ఆర్బీఐ తెలిపింది. గత ఏడాది మార్చి 31వ తేదీ నాటికి 3.62 లక్షల కోట్ల వరకు 2000 నోట్ల రూపాయలు చెలామణిలో ఉండేవి. అదే ఏడాది మే 19వ తేదీ నాటికి ఈ సంఖ్య 3.56 లక్షల కోట్లకు తగ్గిందని వివరించింది. గత ఏడాది జూలై 31వ తేదీ నాటికి ఈ సంఖ్య మరింత తగ్గింది. ఆ నెల ప్రారంభంలో 3.14 లక్షల కోట్ల రూపాయలుగా ఉన్న మార్కెట్లో చెలామణిలో ఉన్న 2000 రూపాయల నోట్లు అదే నెల 31వ తేదీ నాటికి 0.42 లక్షల కోట్లకు పడిపోయాయి. మే 19వ తేదీ నుంచి జూలై 31వ తేదీ నాటికి 88% మేర నోట్లు తమ వద్ద జమ అయినట్టు వివరించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 29వ తేదీ నాటికి 2000 రూపాయల నోట్ల చెలామణి సంఖ్య 8470 కోట్ల రూపాయలకు పడిపోయిందని పేర్కొంది. 8470 కోట్ల రూపాయల విలువ చేసే 2000 రూపాయల నోట్లు మార్కెట్లో చెలామణిలోనే ఉన్నాయని స్పష్టం చేసింది. 29వ తేదీ నాటికి 97.62% పెద్ద నోట్లు వెనకొచ్చినట్టు పేర్కొంది. ఇకపై 2000 నోట్లు కనబడవు. వాటి గురించి చర్చ కూడా వినబడదు. అవును, ఆర్బీఐ ప్రకటన చూస్తే అదే క్లారిటీ వస్తోంది. దేశంలో 2000 రూపాయల నోట్ల చిలామణికి బ్రేక్ పడింది. ఇప్పటివరకు మనుగడలో ఉంటూ వచ్చిన ఈ పెద్ద నోటు ఇక తెరమరుక్కానుంది. ఇకపై ఈ నోట్లేవి మార్కెట్లో చెల్లుబాటు కావు. వీటిపై ఎలాంటి లావాదేవీలను కూడా నిర్వహించలేం. వాటిలో ఉన్న నోట్లను మార్పిడి చేసుకోవడానికి గడువు కూడా ముగిసింది. గత ఏడాది సెప్టెంబర్ 30వ తేదీ నాటికే చివరి గడువు విధించింది భారతీయ రిజర్వ్ బ్యాంక్. ఆ తర్వాత దీన్ని అక్టోబర్ 7వ తేదీ వరకు పొడిగించింది. 2000 రూపాయల నోట్లను మార్పిడి చేసుకునే వెసులుబాటు కల్పించిన విషయం తెలిసిందే. అయితే 2023-24 ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు వచ్చిన నేపథ్యంలో దీనిపై కీలక ప్రకటన వెలువడించింది. ఇప్పటి వరకు 97.92% మేర పెద్ద నోట్లు వెనకొచ్చినట్టు ఆర్బీఐ తెలిపింది. గత ఏడాది మార్చి 31వ తేదీ నాటికి 3.62 లక్షల కోట్ల వరకు 2000 నోట్ల రూపాయలు చెలామణిలో ఉండేవి. అదే ఏడాది మే 19వ తేదీ నాటికి ఈ సంఖ్య 3.56 లక్షల కోట్లకు తగ్గిందని వివరించింది. గత ఏడాది జూలై 31వ తేదీ నాటికి ఈ సంఖ్య మరింత తగ్గింది. ఆ నెల ప్రారంభంలో 3.14 లక్షల కోట్ల రూపాయలుగా ఉన్న మార్కెట్లో చెలామణిలో ఉన్న 2000 రూపాయల నోట్లు అదే నెల 31వ తేదీ నాటికి 0.42 లక్షల కోట్లకు పడిపోయాయి. మే 19వ తేదీ నుంచి జూలై 31వ తేదీ నాటికి 88% మేర నోట్లు తమ వద్ద జమ అయినట్టు వివరించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 29వ తేదీ నాటికి 2000 రూపాయల నోట్ల చెలామణి సంఖ్య 8470 కోట్ల రూపాయలకు పడిపోయిందని పేర్కొంది. 8470 కోట్ల రూపాయల విలువ చేసే 2000 రూపాయల నోట్లు మార్కెట్లో చెలామణిలోనే ఉన్నాయని స్పష్టం చేసింది. 29వ తేదీ నాటికి 97.62% పెద్ద నోట్లు వెనకొచ్చినట్టు పేర్కొంది. ఇకపై 2000 నోట్లు కనబడవు. వాటి గురించి చర్చ కూడా వినబడదు. అవును, ఆర్బీఐ ప్రకటన చూస్తే అదే క్లారిటీ వస్తోంది. దేశంలో 2000 రూపాయల నోట్ల చిలామణికి బ్రేక్ పడింది. ఇప్పటివరకు మనుగడలో ఉంటూ వచ్చిన ఈ పెద్ద నోటు ఇక తెరమరుక్కానుంది. ఇకపై ఈ నోట్లేవి మార్కెట్లో చెల్లుబాటు కావు. వీటిపై ఎలాంటి లావాదేవీలను కూడా నిర్వహించలేం. వాటిలో ఉన్న నోట్లను మార్పిడి చేసుకోవడానికి గడువు కూడా ముగిసింది. గత ఏడాది సెప్టెంబర్ 30వ తేదీ నాటికే చివరి గడువు విధించింది భారతీయ రిజర్వ్ బ్యాంక్. ఆ తర్వాత దీన్ని అక్టోబర్ 7వ తేదీ వరకు పొడిగించింది. 2000 రూపాయల నోట్లను మార్పిడి చేసుకునే వెసులుబాటు కల్పించిన విషయం తెలిసిందే. అయితే 2023-24 ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు వచ్చిన నేపథ్యంలో దీనిపై కీలక ప్రకటన వెలువడించింది.
97.92% మేర పెద్ద నోట్లు వెనకొచ్చినట్టు ఆర్బీఐ తెలిపింది. గత ఏడాది మార్చి 31వ తేదీ నాటికి 3.62 లక్షల కోట్ల వరకు 2000 నోట్ల రూపాయలు చెలామణిలో ఉండేవి. అదే ఏడాది మే 19వ తేదీ నాటికి ఈ సంఖ్య 3.56 లక్షల కోట్లకు తగ్గిందని వివరించింది. గత ఏడాది జూలై 31వ తేదీ నాటికి ఈ సంఖ్య మరింత తగ్గింది. ఆ నెల ప్రారంభంలో 3.14 లక్షల కోట్ల రూపాయలుగా ఉన్న మార్కెట్లో చెలామణిలో ఉన్న 2000 రూపాయల నోట్లు అదే నెల 31వ తేదీ నాటికి 0.42 లక్షల కోట్లకు పడిపోయాయి. మే 19వ తేదీ నుంచి జూలై 31వ తేదీ నాటికి 88% మేర నోట్లు తమ వద్ద జమ అయినట్టు వివరించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 29వ తేదీ నాటికి 2000 రూపాయల నోట్ల చెలామణి సంఖ్య 8,470 కోట్ల రూపాయలకు పడిపోయిందని పేర్కొంది. 8,470 కోట్ల రూపాయల విలువ చేసే 2000 రూపాయల నోట్లు మార్కెట్లో చెలామణిలోనే ఉన్నాయని స్పష్టం చేసింది. 29వ తేదీ నాటికి 97.62% పెద్ద నోట్లు వెనకొచ్చినట్టు పేర్కొంది. ఇకపై 2000 నోట్లు కనబడవు. వాటి గురించి చర్చ కూడా వినబడదు. అవును, ఆర్బీఐ ప్రకటన చూస్తే అదే క్లారిటీ వస్తోంది. దేశంలో 2000 రూపాయల నోట్ల చెలామణికి బ్రేక్ పడింది. ఇప్పటి వరకు మనుగడలో ఉంటూ వచ్చిన ఈ పెద్ద నోటు ఇక తెరమరుక్కానుంది. ఇకపై ఈ నోట్లేవి మార్కెట్లో చెల్లుబాటు కావు. వీటిపై ఎలాంటి లావాదేవీలను కూడా నిర్వహించలేం. వాటిలో ఉన్న నోట్లను మార్పిడి చేసుకోవడానికి గడువు కూడా ముగిసింది. గత ఏడాది సెప్టెంబర్ 30వ తేదీ నాటికే చివరి గడువు విధించింది భారతీయ రిజర్వ్ బ్యాంక్. ఆ తర్వాత దీన్ని అక్టోబర్ 7వ తేదీ వరకు పొడిగించింది. 2000 రూపాయల నోట్లను మార్పిడి చేసుకునే వెసులుబాటు కల్పించిన విషయం తెలిసిందే. అయితే 2023-24 ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు వచ్చిన నేపథ్యంలో దీనిపై కీలక ప్రకటన వెలువడించింది. ఇప్పటి వరకు 97.92% మేర పెద్ద నోట్లు వెనకొచ్చినట్టు ఆర్బీఐ తెలిపింది. గత ఏడాది మార్చి 31వ తేదీ నాటికి 3.62 లక్షల కోట్ల వరకు 2000 నోట్ల రూపాయలు చెలామణిలో ఉండేవి. అదే ఏడాది మే 19వ తేదీ నాటికి ఈ సంఖ్య 3.56 లక్షల కోట్లకు తగ్గిందని వివరించింది. గత ఏడాది జూలై 31వ తేదీ నాటికి ఈ సంఖ్య మరింత తగ్గింది. ఆ నెల ప్రారంభంలో 3.14 లక్షల కోట్ల రూపాయలుగా ఉన్న మార్కెట్లో చెలామణిలో ఉన్న 2000 రూపాయల నోట్లు అదే నెల 31వ తేదీ నాటికి 0.42 లక్షల కోట్లకు పడిపోయాయి. మే 19వ తేదీ నుంచి జూలై 31వ తేదీ నాటికి 88% మేర నోట్లు తమ వద్ద జమ అయినట్టు వివరించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 29వ తేదీ నాటికి 2000 రూపాయల నోట్ల చెలామణి సంఖ్య 8,470 కోట్ల రూపాయలకు పడిపోయిందని పేర్కొంది. 8,470 కోట్ల రూపాయల విలువ చేసే 2000 రూపాయల నోట్లు మార్కెట్లో చెలామణిలోనే ఉన్నాయని స్పష్టం చేసింది. 29వ తేదీ నాటికి 97.62% పెద్ద నోట్లు వెనకొచ్చినట్టు పేర్కొంది.